O my beloved God, who created me and gave unto me singular life, I desire you empower me with your will. I desire that your kingdom be made manifest through me, for truly no greater destiny I than to be my beloved God. So say I from the Lord God of my being. So be it. Thank you so much, Masters. ఓ నా ప్రియమైన తండ్రి, ఎవరైతే నన్ను సృష్టించారో, నా ఈ అద్భుతమైన ఈ జీవితాన్ని ఎవరైతే నన్ను సృష్టించారో, మరి నువ్వు నన్ను ఫుల్గా ఎంపవర్, ఆ పవర్ తో నన్ను నింపవలసిందిగా నా కోరిక. మరి ఈ సామ్రాజ్యానికి నా దైవ సామ్రాజ్యానికి మరి నేను నేరుగా నా దైవ సామ్రాజ్యంలో నేను నా విధిని లెక్కించుకుంటున్నట్టుగా నన్ను తీర్చిదిద్దు తండ్రి. అదే నా గొప్ప కోరిక. నా ప్రియమైన తండ్రి, నా అత్యున్నతమైన నా దైవ స్థితి నుండి నేను దీన్ని కోరుతున్నాను తండ్రి. సో బి ఇట్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నిన్న మనం ఎక్కడ ఆగాము అని అంటే, నిరంతరం వృద్ధి క్షయాలకు లోనవుతూ స్వయంగా ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్థితిని పరికల్పిస్తూ ఉన్న ఆ మహా సంక్లిష్ట కాంతి శకలాల పరిపూర్ణ విద్యుత్ వ్యవస్థ క్షేత్రానికి ఆవాసంగా ఉంది, ఆలవాలంగా ఉంది, ఆశ్రయంగా అమరి ఉంది. అదేంటి? ఈ మానవ దేహపు సృష్టి జరిగిందనమాట. ఆ విధంగా జరిగింది. వాస్తవంలో మీరు దేహం కాదు. ఓ సూక్ష్మంగా ఉన్న మీ ఉనికిలోనే మీ దివ్యత్వం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీ అనుభవ సర్వస్వం మొత్తం అందులోనే నిక్షిప్తమై ఉంది. మీరు దివ్యత్వ స్వరూపులే తప్ప మాంసనిర్మితమైన శరీరధారులు కారు. మీ సృష్టి, మీరు ఏదైతే సృష్టించారో, మీరు సృజనాత్మక జీవిత ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభూతులను స్వంతం చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తూ ఉన్న పరిపూర్ణ నిర్మల దివ్య జ్యోతి తేజోమయ శక్తి స్వరూపాలే మీరు అంటున్నారు మాస్టర్. మీరు దివ్యత్వ స్వరూపాలే తప్ప అంటున్నారు. వాస్తవంలో మీరందరూ కూడా ఆత్మస్వరూపాలే, కాంతి శరీర అనుభూతి శరీరధారులే. మీరు ఓ కాంతి శరీరధారులే తప్ప ఓ మాంసంతో నిర్మితమైన శరీరధారులు కారు. ఆత్మ శరీరులు మీరు అంటున్నారు. అతి సూక్ష్మ తేజమే మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయాల నిర్మాణాలను ఆవరించి ఉంది. మీ శరీరాన్ని మీ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది. ఆ శరీర సాంద్రతలోనే అంతర్లీనంగా మీ హృదయ కుహరం సమీపంలో శల్య కవచపు రక్షణతో కేవలం అనుభూతి మాత్రంగా మీ ఆత్మ నిక్షిప్తమై ఉంది. బా, ఎలా నిక్షిప్తమైందంటే ఆత్మ విద్యుత్ శక్తి రూపంలో అధిష్ఠించి ఉందంట. ఎట్లా ఉందంట? వాస్తవంగా మీరందరూ ఆత్మస్వరూపులే, కాంతి శరీర అనుభూతిదారులే. మీ శరీరాన్ని ఈ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది. అయితే శరీర సాంద్రత అంటే పదార్థ రూపంతో ఉన్న ఈ శరీర సాంద్రత లోపలే అంతర్లీనంగా హృదయం, చూడండి, రెండు ఛాతీలకి మధ్యలో ఒక గుంట ఉంటుంది కదా, అది హృదయ కుహరం. దానికి సమీపంలో శల్యము అంటే ఎముకల కవచపు రక్షణతో కేవలం అనుభూతి మాత్రంగా మీ ఆత్మ విద్యుత్ శక్తి రూపంలో అధిష్ఠించి ఉంది. విద్యుత్ శక్తి అంటే ఒక పవర్, ఒక కరెంట్. విద్యుత్ శక్తి అంటే అదే కదా, ఒక పవర్. ఆ పవర్ తో నింపి ఉంది. ఈరోజు ప్రేయర్ కూడా అంతే కదా, ఎంపవర్ మీ
నన్ను ఒక పవర్ తో నింపుము అని. మీ అన్ని ఆలోచనలను మీ ఆత్మే సమీకరించుకొని క్రోడీకరించుకొని తనలో అనుభూతుల రూపంలో నిక్షిప్తం చేసుకుని ఉంది. మీ అన్ని ఆలోచనలు ఎటువంటి ఆలోచన ఉండాలి మనకి? దివ్యమైన, మహోన్నతమైన, అద్భుతమైన, ప్రజ్ఞావంతమైన, వినూత్నమైన, మరి మంగళకరమైన, ఆ మహోన్నతమైన ఆలోచన సంవిధానం. అవి వచ్చినా, మరి లోయర్ ఫ్రీక్వెన్సీ థాట్స్ వచ్చినా, ఇన్ బిట్వీన్ థాట్స్ వచ్చినా, అన్నింటినీ కూడా ఈ ఆత్మ సమీకరించుకుంటది, అన్నింటినీ కలుపుకుంటది. కలుపుకొని తనలో నువ్వు ఏది అనుభూతి చెందతావో ఆ అనుభూతుల రూపంలో నిక్షిప్తం చేసుకుంటది, రికార్డు చేసుకుంటది. ఈ అనుభవాల, ఆలోచనల, అనుభూతుల ప్రత్యేక సర్వస్వమే మీకు మీదైన వ్యక్తిత్వాన్ని, ఒక అహంకారాన్ని పరికల్పిస్తుంది. ఈ భూతలం మీద జీవించి, చరించి, క్రీడించడానికి ఉపయోగపడుతున్న ఓ సాధనం మాత్రమే ఈ శరీరం. ఓ రథం మాత్రమే ఈ శరీరం. ఓ ఉపకరణం మాత్రమే, ఓ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఈ శరీరం. కానీ ఈ శరీరంతో ఊరేగుతున్న మీరు ఆ శరీరమే మీరు అన్న మహాభ్రమలో బలీయంగా చిక్కుబడిపోయి ఉన్నారు. ఇదంతా అసత్యం, ఇదంతా భ్రమే. ఈ శరీరం పడుతున్నదంతా భ్రమే, అదంతా అసత్యమే. నిజానికి చూస్తే దైవం ఎలా రూపరహితుడో మీరు రూపరహితులే. ఒక ఆట ఆడుకోవడానికి భూతలం మీదకి కాంతిధారులే, కాంతి శరీరధారులే అయిన మీరు, అంటే నేను, ఎవరి కోళ్ళు నేను అనుకోవాలి, కాంతి శరీరధారినే అయిన నేను ఈ భూతలం మీదకి ఓ ఆట, ఓ క్రీడించడానికి, ఇదిగో ఈ భూతలం మీద జీవించి, చరించి, క్రీడించడానికి మాత్రమే ఈ శరీరాన్ని తీసుకొని నేను ఈ భూతలం మీదకి వచ్చాను. ఒక ఆట ఆడుకొని పోదామని వచ్చిన నేను ఇదే నా అసలు సత్యం అనుకుంటున్నాను. వాస్తవానికి నాది ఏది? 0.0 స్టేట్ నాది. ఐఆమ్ 0.0. కాబట్టి ఓ రథాన్ని తీసుకొచ్చిన నీవు, కానీ ఆ రథమే నువ్వు అనుకొని ఆ దేని మీద ఊరేగుతున్నావో అదే నేను అనుకొని భ్రమలల్లో కూడా ఎట్లాంటి భ్రమంట? మహాభ్రమంట. ఆ మహాభ్రమల్లో చిక్కుకొని ఉన్నావు కదా. దైవం ఎలా రూపము లేనివాడో, రంగు రూపము రుచి ఉండదు ఆయనకి. మీరు కూడా అంతే. వాస్తవానికి నిజమైన నీ ఆత్మ నీ శల్య కుహరంలో ఓ విద్యుత్ శక్తి రూపంలో మన ఇంటికి రావాల్సిన కరెంట్ అంతా మన మెయిన్ లో ఎలా ఉందో అలా అన్నమాట. అలా ఉంది. మహా సృజనాత్మక దైవమే అయిన మీరు మీ జీవితాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు? ఇంకెవరో వచ్చి సృష్టించారనుకుంటున్నావా? మళ్ళీ పప్పులో కాలేసావు. మీ బయట ఎక్కడో ఉన్న ఏ మహాపురుషుడో, ఏ మహాశక్తో మీ జీవితాన్ని శాసిస్తూ ఉంది అని అనుకుంటున్నారా మీరు? నో. వాస్తవంలో మీ యావత్ జీవితానికి, అనుభవాలకు బాధ్యులు స్వయంగా మీరే. ఏ డిక్లరేషన్ మాస్టర్స్ చెప్పండి ఇక్కడ? నా జీవితానికి బాధ్యత నాదే. డిక్లరేషన్ ఇంగ్లీష్ లో చెప్పండి. I take responsibility for my life. సూపర్. ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ అనేలాను ఉండాలి కదా. ఎవరో నీ జీవితాన్ని నిర్దేశించారు, ఎవరో నీ జీవితాన్ని ఇలా రాసేశారు. నా జీవితం ఇలా దుర్భరంగా ఉండడానికి కారణం వాళ్ళు, వీళ్ళు అంటాం. వాళ్ళని సృష్టించుకుంది కూడా మనమే. ఈ ప్లే గ్రౌండ్ లో వాళ్ళొక ప్లేయర్స్, మనం ఒక ప్లేయరు. కాబట్టి వాస్తవంలో మీ యావత్ జీవితానికి కూడా, అనుభవాలకు కూడా బాధ్యులు
మీరే తెలుసుకోండి అంటున్నారు రామత గారు. నక్షత్రాలను స్వయం ప్రకాశాన్ని పరికల్పింపగల శక్తి ఉన్న మీరే మీ జీవితంలోని అన్ని క్షణాలను, అన్ని అనుభవాలను సృష్టించుకున్నారు. ఇలా సృష్టించుకున్నది మీరే. మీరు ఎలా ఉండాలనుకున్నారో ఆ ఎంపిక చేసుకున్నది మీరే, స్వయంగా మీరే. మీ స్వస్వరూపాన్ని మీరే సృష్టించుకున్నారు. మీ జీవిత పథాన్ని నిర్దేశించుకున్నది కూడా మీరే. సృష్టించే చాతుర్యము, సృష్టించే స్వేచ్ఛ దైవ మానవులైన మీ స్వంతం. దైవాలే అయిన మీరు మానవ రూపంతో వచ్చారు కాబట్టి దైవ మానవులు మీరు. ఇదంతా మీ స్వంతం. నక్షత్రాలు మిణుకు మిణుకు మెరుస్తున్న ఆ నక్షత్రాలకు ఆ మెరుపుని, ఆ నక్షత్రాలకు ఆ మిణుకు మిణుకు ఆ ప్రకాశాన్ని పరికల్పించింది ఎవరనుకుంటున్నారు? నీవే. ఆ నక్షత్రం అలా ఉండాలని దాన్ని సృష్టించావు. అది మర్చిపోయి నువ్వు బాహ్యంగా ఎక్కడో నీ జీవితానికి బాధ్యత అని నువ్వు అనుకుంటే ఎలా? నీ జీవితంలో ఏ అనుభవాలైతే ఉన్నాయో అవన్నీ నువ్వు సృష్టించుకున్నావు. ఏంటి, నేను ఇన్ని కష్టాలు సృష్టించుకుంటానా, ఇన్ని కడగళ్ళు సృష్టించుకుంటానా, ఇన్ని దుఃఖాలు సృష్టించుకుంటానా అంటే ఆ మహాశూన్యంలో ఉన్నప్పుడు రూపరహితులు కదా, నువ్వు రూపరహితుడిగా ఉన్నప్పుడు ఈ గడ్డగట్టిన తలమైన ఈ భూతలానికి నువ్వు రావాలి అంటే నీవు కూడా ఓ రూపధారివై, ఓ శరీరధారివై రావాలి. అలా అక్కడ శరీర కాంతి రూపంగా ఉన్న నీకు ఇక్కడి నుంచి అక్కడ సృష్టించుకునేటప్పుడేమో తమాషాగా ఉంటుంది ఆట. ఇక్కడికి వచ్చి బాగా పొడిపించుకుంటేనే పొడిచిన నొప్పి తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఇంత పెయిన్ ఉంటుంది, అక్కడ సరే నేనే సృష్టించుకున్నా, నేను అనుభవించాలా? ఏం చెప్తారో చూద్దాం. మీ జీవితాన్ని మీ ఆలోచనలతోనే మీరు సృష్టించుకుంటున్నారు. మీలో ఆలోచనలే స్వభావాన్ని, ఆ స్వభావమే మీ అనుభవాలని సృష్టిస్తాయి. ఒక విషయాన్ని గమనించండి మాస్టర్స్, నేను కాదనేది రామత గారు అంటున్నా. ఓ ఆనంద ఆవరణాన్ని సంకల్పించుకోవడానికి ఓ క్షణమాత్ర కాలం చాలు మీకు. నేను ఐఆమ్ వండర్ఫుల్, ఐఆమ్ పవర్ఫుల్, దిస్ డే ఐఆమ్ పవర్ఫుల్, దిస్ డే ఐఆమ్ వండర్ఫుల్ అని, ఐఆమ్ జాయ్, ఇలా నీ చుట్టూ ఒక ఆనందపు ఆవరణాన్ని సృష్టించుకోవాలి అంటే, సంకల్పించుకోవాలి అంటే ఓ క్షణమాత్రం చాలు మీకు. ఆ క్షణమాత్ర కాలంలోనే ఆ ఆనందం మీ శరీరాన్ని అంతా నింపుతుంది. మరి ఇంకొక విషయం చూద్దాం. ఓ పరమ నికృష్టుడిగా నిన్ను నువ్వు ఊహించుకోవడానికి కూడా ఓ క్షణమాత్ర కాలమే చాలు, అంత కూడా పట్టదు. వెంటనే ఏ స్నేహితులు తోడు లేరన్న నైరాశ్యము, దుఃఖము, దైన్య స్థితి మీలో చోటు చేసుకుంటాయి. దీనికి క్షణమాత్రం చాలు దీనికి కూడా. అయితే తప్పొప్పుల్ని ఎంచి చూడడం మాని సర్వస్వంలోని సౌందర్యాన్ని వీక్షించండి. ఓ క్షణమాత్ర కాలంలో ఇది సంభవిస్తోంది. దుఃఖాన్ని, సంతోషాన్ని సంకల్పించి అనుభవిస్తున్న తరుణంలో మీ బయటి ప్రపంచంలో ఏ మాత్రమైనా మార్పు సంభవిస్తోందా? చూడండి, మళ్ళీ వినండి. దుఃఖాన్ని, సంతోషాన్ని నువ్వు సంకల్పించుకున్నావు, అనుభవిస్తూ ఉన్నావు. ఆ సమయంలో మీ బయటి ప్రపంచంలో ఏ మాత్రమైన మార్పుని నువ్వు గమనించావా? సంభవిస్తోందా? బయట ఏ మార్పు జరగటం లేదు. మీ అంతరంగంలోనే ఆ మార్పులన్నీ జరుగుతున్నాయి. ఓ ఆనందం వేసిన వేళ మొత్తం
తేలినట్టుందే గాల్లో తేలినట్టుందని తేలిపోతాం. చిన్న బాధ వస్తే చాలు, నాకంటే నీచ నికృష్ట, నాకంటే కష్టాలు పడేవాడు ఎవ్వడు లేడురా నాయన, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలని నేనే అనుభవిస్తున్నానని బాధపడుతూ ఉంటాం. అవునా? కాబట్టి ఇవన్నీ కూడా ఆనంద క్షణమైన ఆ ఆ యొక్క దుఃఖము, బాధ, భయము ఇటువంటివైనా క్షణమాత్ర కాలంలోనే నువ్వు ఏది అనుమతిస్తావో ఆ మార్పులన్నీ నీ అంతరంగంలోనే చోటు చేసుకుంటున్నాయి తప్ప బాహ్యంలో ఏమీ జరగడం లేదు. మాస్టర్స్ ఏమర్థమైంది ఒకసారి చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం. ఇప్పటికి 3 పారాగ్రాఫ్లు చదివేశాను. ఎవరు చెప్తారు? కాంతా గారు కూడా చెప్తారు 101 లో వాటిల్లో. టర్న్ యువర్ నైబర్, టెల్ దెమ్. నమస్తే అందరికి, గుడ్ ఈవినింగ్. అదే ఇందాక అనిపించింది, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఎన్నాళ్ళ పరీక్షలో కష్టాలు ఇవన్నీ నాకే ఎందుకు పడలేకపోతున్నాను. ఆవిడ ఎవరో కాదు, మళ్ళీ ఆ పిరమిడ్ కల్పన గారు, పిరమిడ్ వస్తుంది అలా సొంత అన్న కూతురే. కాకపోతే ఆవిడ ఇంకా జ్ఞానం ఎక్కువ నేర్చుకోలేదు. ఈ ఉన్నది ఎంత కాలం నేను పడాలి, ఇంకా అనుకుంటే చాలు, అంతే. ఇంకా చాలు తండ్రి, ఇంకా చాలు అన్నాము అంతే. ఓ క్షణ కాలమే. ఎస్ మాస్టర్, కంటిన్యూ. అది చెప్పేసిన తర్వాత మళ్ళీ రాత్రి క్లాస్ పెట్టాను ఆవిడకి, వింటున్నారు. ఏంటంటే తెలియక అనుకుంటాం, ఎంత నాకెందుకు వచ్చింది తెలియక అనుకుంటున్నాం. దీని అందరికీ లీడర్ అంతా మనమే, మనమే రైట్ అనుమతించాం కాబట్టి బాధ, భయం, దుఃఖం మనకు వచ్చింది. అదే దాని బదులు ఆనందం పెట్టుకో, అదే వస్తుంది. ప్రతిదీ నీ చాయిసే అని చెప్తున్నారు అంటే. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? మాస్టర్, మన ఆలోచన బట్టే వస్తుందని మాత్రం రామతా గారు స్పష్టంగా చెప్పారు మాస్టర్. మనం ఏం ఆలోచిస్తామో అదే క్రియేట్ అవుతుంది. రామతా చెప్పారు. మీ అబ్జర్వేషన్ లో మీరు గమనించారా? నేను గమనించాను మేడం. మన ఆలోచన వల్లే మనకు అట్లా అనిపిస్తుంది. ఒక సెకండ్ లోనే మనకు దుఃఖం వస్తుంది, ఓళ్ళు లేరు వీళ్ళు లేరు అని మనం అది క్రియేట్ చేసుకున్నాం బాగా. ఆ టైం అయితే ఆ టయానికి మళ్ళీ మనం అదే తీసుకెళ్ళి మళ్ళీ మన మైండ్ అక్కడే పెడుతున్నాం, దాని మీదే ఆ ఫోకస్ పెట్టిన దాని వల్ల మనకేంది దుఃఖం వచ్చేస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఎత్తుక్కోవాలని మనం దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. దీని బదులు ఆల్టర్నేట్ కావాలి, ఎందుకంటే ఇంకా ఆల్టర్నేట్ లేనిదే మనిషి అట్లా అయిపోయింది. చాలు అనుకుంటే చాలంట మాస్టర్స్. ఇంకా చాలు, ఎంత కాలం పడాలి నేను అని ఒక మాట అనుకోవడం ఉత్తమం మాస్టర్. వెంటనే ఇంకా చాలనంగానే వాగిపోతాయి అంతే. ఎందుకంటే చాయిస్ మందే. మనం అనుమతిస్తేనే మన జీవితాలకి సంతోషమైన దేన్ని అనుమతిస్తే అదే వస్తుంది అంతే. దానికి ఎవరెవరో కాదు. ఎందుకు ఇదంతా అంటే అనుభవం కోసం మనమే సృష్టించుకున్నాం, అది ఎలా ఉంటుంది అనేది. అది మాస్టర్స్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా చెప్తారా రమేష్ గారు? చెప్పండి. ఈ 2 పేరాలు అవంతే అల్టిమేట్ గా, అంతేనా? ఒక హృదయం గురించి అది ఎలా ఉంటుందో చెప్పారు. చెప్పండి. ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? విన్నారా దాన్ని? మీ శరీరాన్ని ఈ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతుంది. ఏ స్థితిలో? కాంతి శరీర అనుభూతిదారులే మీరు. వాస్తవంలో మీరు ఆత్మస్వరూపులే. కాంతి శరీరం ఉంటుంది, కాంతిగా ఉంటారు, అనుభూతిస్తూ ఉంటాం. అనుభూతిస్తున్న కాంతి శరీరధారులే అయిన మనము అనుభూతిని చెందుతూ ఉంటాం. మీ ఆత్మే అతి సూక్ష్మ తేజం. అది మీ శరీరంలోని అన్ని అణువుల సముదాయం మన శరీరం. ఆ అణువుల సముదాయ నిర్మాణాలను ఆవరించి ఈ శరీరం ఉంది. ఈ శరీరాన్ని ఆ ఆత్మే ఆ స్థితిలో నిలబెట్టి ఉంచుతోంది.
ఆ శరీర సాంద్రతలోనే అంతర్లీనంగా మీ హృదయ కుహరం, రెండు ఛాతీల మధ్య ఉన్న ఆ కుహరము అంటే చిన్న గుంటల, అది మీ ఆ హృదయ కుహరం సమీపంలో, దాని పక్కనే శల్యము అంటే ఎముకల కవచంలో, ఆ రక్షణలో కేవలం ఆ హృదయం ఎలా ఉందట, ఆత్మ ఎలా ఉందట, అనుభూతి మాత్రంగా ఉందట. ఉంటూ అనుభూతి మాత్రంగా ఉంటూ మీ ఆత్మ విద్యుత్ రూపంతో అధిష్ఠించి ఉంది. అధిష్ఠించి అక్కడ ఉంది, శివుని లాగా ఉంది. అది మీ అన్ని ఆలోచనలను అదే రిసీవ్ చేసుకుంటుంది. ఒక రిసీవర్, అది ఒక రిసీవర్, ఒక ట్రాన్స్మిటర్. అది రిసీవ్ చేసుకుంటూ అన్నిటిని కలుపుకుంటూ తనలో అనుభూతుల రూపంలో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. ఈ అనుభవాల, ఆలోచనల, అనుభూతుల ప్రత్యేక సర్వస్వమే మీకు మీదైన వ్యక్తిత్వాన్ని, ఒక అహంకారాన్ని పరికల్పిస్తుంది. క్లియరా మాస్టర్స్? ఇది ఇంపార్టెంట్. మన లైఫ్ లో మొత్తం ప్రతి ఒక్క మనిషికి గుండెకాయ లాంటిది, ఒక రకం గుండెకాయ ఆత్మ. మన మాటల్లో చెప్పాలంటే ఆ గుండె, అదే ఆత్మ. రికార్డర్ అని చెప్తున్నాడు చూసారా, అన్నిటినీ సమీకరించి ఉంటది. అది నువ్వు దుఃఖం అనే అనుభూతిని తీసుకుంటున్నావా, సంతోషమైన అనుభూతిని తీసుకున్నా, ఆనందం అనేది తీసుకుంటున్నావు, కోపం తీసుకున్నావు, క్రోధం, ఏదైనా దానికి అనవసరం. నువ్వు ఏది తీసుకుంటే దాన్ని అక్కడ నిక్షిప్తం చేసి పెట్టదు. అప్పుడు మనదైన వ్యక్తిత్వం మనకి సంతరించి పెడుతుంది. వాస్తవానికి స్వయంగా నక్షత్రాలకు ఓ మెరుపుని ప్రసాదిస్తున్నది, ఒక ప్రకాశాన్ని పరికల్పిస్తున్నది కూడా మనమే, మన శక్తే అదనమాట. అలాంటి మీరు మీ జీవిత పదాన్ని నిర్దేశించుకున్నది కూడా మీరే. నా జీవితం ఇలా ఉండాలి అని మనకు తెలియదు. మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడే మనం ఇదంతా తీసుకొని వస్తాం. సృష్టించే చాతుర్యము, సృష్టించే స్వేచ్ఛ దైవ మానవులైన మీ స్వంతము అని చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించండి అని చెప్పారు. సరిగ్గా మీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా మీరు ఉంటారు. నీ ఆలోచన మత్తెంతో గతెంతో మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, అది నీ ఆలోచనలు ఏదైతే ఉంటాయో దానికి ఒక అద్దంలో చూస్తే అదే కనిపిస్తుంటుంది. అట్లా మీరుంటారు. మీ ఆలోచనలే మీ భావాలను సృష్టిస్తాయి. ఆ భావాలకు ప్రతిరూపంగానే మీరు తయారవుతారు. మైథునాన్ని గురించి ఆలోచించగానే మీలో కామాతురత ఏర్పడుతుంది. దుఃఖాన్ని గురించి ఆలోచించగానే మీలో దుఃఖమే మీకు కలుగుతుంది. ఆనందాన్ని గురించి ఆలోచిస్తే ఆనందమే మీలో నెలకొంటుంది. ప్రజ్ఞా చింతన సాగినంతనే ఆ ప్రజ్ఞ మీలో నెలకొని ఉండడాన్ని మీరు దర్శిస్తారు. ఇదన్నమాట. మీ భవిష్యత్తు నిర్మాణం ఎలా జరుగుతుంది? మీ ఆలోచనల వల్లే. మీ రేపటి రోజులన్నీ ఈనాటి మీ ఊహల ప్రణాళికలకు అనుగుణంగానే రూపుదిద్దుకుంటాయి. మీరు చేసే ప్రతి ఆలోచన, మీ ప్రతి వాంఛ, మీ ప్రతి అభిలాష ఓ భావాన్ని మీలో సృష్టిస్తుంది. ఆ భావమే మీ ఆత్మలో నిక్షిప్తమవుతుంది. అది అలా దాచుకుంటుంది. అది ఏ భావాన్ని నువ్వు ఇస్తే ఆ భావం మీ జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులను నిర్దేశించే విధంగా ఆ అనుభూతులు పూర్వరంగాన్ని సృష్టిస్తాయి. ఒక డయాస్ ఏర్పాటు చేసేస్తాయి లోపల. మీ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అనుభూతులకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న పరిస్థితులను ఆకర్షించి మిమ్మల్ని వాటితో కలుపుతుంది. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో దానికి కావలసిన ఫ్రీక్వెన్సీని అంతా కూడా తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాయి. మీ ఆలోచన, ఆ సోల్, ఆ ఆత్మ అక్కడెక్కడన్నీ రెడీ చేసుకుంటది. ఓకే, నా బిడ్డకి ఇది కావాలంట, నా బిడ్డకి ఇది కావాలంట. అది ఏదైనా నువ్వు ఎలాంటి ఆలోచన అయినా చే, హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న థాట్ అయినా చే, లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్న థాట్ అయినా చే, ఇన్ బిట్వీన్ ఉన్న థాట్ అయినా చే, ఏ ఆలోచన చేసినా దానికి అనుగుణంగానే ఉన్న ఫ్రీక్వెన్సీ ఉన్న ఆ పరిస్థితిని నీకు తెచ్చి పెడతాయి.
మీరు ఉచ్చరించే ప్రతి మాట మీ భవిష్యత్తును నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది. ఆ మాటలన్నీ మీ ఆలోచనల వల్ల మీ ఆత్మలో ప్రతిష్ఠించబడిన భావాలకు శబ్ద రూపంతో బయటికి వచ్చే ప్రతిరూపాలే కనుక నువ్వు ఏది ఉచ్చరిస్తావో మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏ మాట చెప్తారో ప్రతి మాట కూడా నీ భవిష్యత్తుకి నువ్వు వేస్తున్న పునాది నిర్దేశించగలిగేదిగానే ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా మీ ఆలోచనల వల్లే నీ ఆత్మలో ప్రతిష్ఠించబడి ఉన్న భావాలకు శబ్ద రూపంలో బయటికి వచ్చే ప్రతిరూపాలట. నీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ అదృశ్యంగానే జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఈ భూతలం మీద ప్రమాదవశాత్తుగానో కాకతీయాళంగానో ఏవి జరగవు. ఎవరి దుశ్చింత వల్ల, ఎవరో చేసే మోస ప్రణాళికల వల్ల ఎవరి బలి పశువులు కారు. మీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ కూడా మీ ఊహల వల్లే, మీ అనుభూతుల వల్లే. నువ్వు ఏది ఆకర్షించావో అదే నీ జీవితంలో వచ్చి చేరుతుంది. మైండ్ ఇట్. ఒకవేళ అనుకున్నట్లుగా కాకుండా మరో విధంగా పరిణమిస్తే ఏమవుతుందో అని అనుకోవడం వల్ల, భయపడడం వల్ల ఆ విధంగానే జరుగుతుంది. మళ్ళా అమ్మో అది ఏమన్నా అయిపోతే అంటే నువ్వు భయపడ్డావు కదా, నీ స్పందన కూడా ఏమన్నా అయిపోతుంది. అక్కడ నీ ఆలోచన ఫలితంగానే అక్కడ అది జరుగుతుంది. సో మాస్టర్స్, ఎవరో అన్న మాటలను నువ్వు సత్యంగా విశ్వసించడం వల్ల కూడా అటువంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఆలోచనలు మీలో నిర్మించే భావాలతో ప్రేరేపితమైన ప్రయత్నపూర్వక చర్యల వల్లే సర్వ సంఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ లాస్ట్ 2 పారాగ్రాఫ్ లో ఏమర్థమైందో మీరు చెప్పారంటే డిక్లరేషన్స్ చేసుకుందాం. మాస్టర్స్ దయచేసి డిక్లరేషన్స్ చేసేటప్పుడు వెళ్ళిపోవద్దు. ఇది అయిపోగానే మీకు క్యాండిల్ ఫోకస్ పెడతాను. చక్కగా ఆ క్యాండిల్ ని దర్శిస్తూ ఆ మ్యూజిక్ ని వింటూ మరి ట్విలైట్ స్టేజ్ లో మీరు వెళ్ళే ఆ నిద్ర యోగ నిద్రతో సమానం. చక్కగా అంటే మనం ఇంకా మీరు లూసిడ్ డ్రీమర్ గానే మారిపోతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరన్నా మాట్లాడతారా? 2 minutes. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి మేడం, చాలా బాగా చెప్పారు. Thank you. నా పేరు కార్తి. మనకు వచ్చేదంతా కూడా మన ఆలోచనల ద్వారానే. మనం Yes. ఏది థాట్ చేస్తామో ఆ థాట్ ద్వారానే మన వాస్తవంలోకి, మన జీవితంలోకి మనం అనుభవించేదైనా, ఎదుర్కొనే ప్రతిదైనా కూడా మొత్తం మన ఆలోచనల ద్వారానే వస్తుంది అని క్లియర్గా తండ్రి చెప్పారు. థ్యాంక్ యూ. Thank you, ఆ madam. ఎరుక ఫోకస్ అంతా ఆలోచనల మీద ఉండాలి. ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయి, నాకు ఏది అవసరమైతే అంతవరకే ఆలోచన చేయాలి. దాని మీదే ఎరుకతో ఉంటే వాటిని దాటుకోగలుగుతాం మనం. థ్యాంక్ యూ Yes. సో మచ్. Thank you, Shakti madam. Thank you, love you. అంతే. కాబట్టి ప్రతి ఆలోచన పట్ల మనం అవేర్గా ఉండాలి, స్పృహతో ఉండాలి. నేను చేసే ఈ ఆలోచన నన్ను ఉన్నత తత్వం వైపుకు తీసుకెళ్తుందా, పరిమిత తత్వం వైపుకు తీసుకెళ్తుందా, అపరిమితం వైపుకు తీసుకెళ్తుందా, మనల్ని మరింత కిందకి దిగదారుతుందా? ఈ ఆలోచన, ఈ మాట, ఈ శబ్దం, నోరు ఉంది కదా, ఎలా తిప్పితే అలా తిరుగుతుంది కదా నాలుక అని మనం కానీ మాట్లాడామా, నీ సోల్ దాన్ని తెచ్చి పెట్టేస్తుంది. జాగ్రత్త అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. లవ్ యూ ఆల్. అందరం డిక్లరేషన్స్ తో ఫోకస్ చేస్తున్నాం. మాస్టర్స్ ఫస్ట్ ఏం చేస్తాను? ఫ్యాబులస్ వెల్త్, రేడియంట్ హెల్త్, ఫ్యాబులస్ వెల్త్, జాయ్, జీనియస్ మైండ్,
క్రియేట్ చేసుకుందాం. తర్వాత లిస్ట్ నేను 153 మన లైఫ్ లో 153 కావాలి మాస్టర్స్. వద్దా? ఎవరికి వెళ్ళిపోయే వాళ్ళందరికీ వద్దా? లిస్ట్ లో ఉన్న 153 రియాలిటీస్ మీకు వద్దా? ఇలాగే బాధపడుతూ ఉంటామా? ఇలాగే ప్రతిదీ దానికి మనము ఇప్పటి వరకు మనం తీసుకొచ్చుకున్నాం, ఓకే, ఇంకా ఇలాగే ఉందామా? అద్భుతంగా మనం ఉండద్దా? ఎస్, ఐఎమ్ వండర్ఫుల్. నేను వండర్ఫుల్ గా 153 లిస్ట్ లో ఏమున్నాయి అవన్నిటిగా నేను అయిపోయా అని నేనైతే దర్శిస్తున్నా. వెళ్ళే వాళ్ళందరికీ కూడా మరి కావాలి అంటే ఉండండి లిస్టు. మీరు మనం ఇక్కడ ఆఫ్ చేసి ఉంటాం కాబట్టి నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు చెప్పొచ్చు, నోటెడ్ అయిపోవాలి మనకి. సో మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. డిక్లరేషన్ ఎవరైనా చేస్తారా? రోజు ఒకరం కూడా చేయొచ్చు మనం. నేనే సుబ్బలక్ష్మి చేయాలని లేదు. ఎవరు అడిగున్నారు రేపటి నుంచి? ఈ రోజు నేను చేస్తా, రేపటి నుంచి ఎవరు చేస్తారు? నేను చేస్తాను మేడం. చేస్తాను మేడం. రేపు నేను చేస్తాను మేడం. వెరీ గుడ్. అది ఎవరికెవరు నేను చేస్తాను. రెడీగా ఉండండి. రేపటి నుంచి మనం చేసుకుందాం, లిస్ట్ చేసుకుందాం. లిస్ట్ రెడీ మేడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అంతే, ఐఎమ్ రెడీ. వెరీ గుడ్. చిన్న మాట మేడం, ఈ రోజు సార్ మళ్ళీ కూడా చెప్పారు 153 లిస్ట్ కంపల్సరీ మీకు చాలా అవసరం, మీ వాస్తవాన్ని మారుస్తాయి, అవి ఉచ్చరిస్తూ మీ రియాలిటీ మారుతూ ఉంటుంది, అవేగా తయారు మీరు మీ జీవితంలోకి వస్తుంది అని మళ్ళీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఆచరణలో పెట్టుకోవాలనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. అవకాశం ఉంది, వాడుకోండి, ఉపయోగించుకోండి. ఎస్, మీ దగ్గర లిస్ట్ ఉందా ఇప్పుడు? ఉంది మేడం. స్టార్ట్ చేయండి అయితే ఈ రోజు నుంచి. మళ్ళీ ఎందుకు రేపటి దాకా? వచ్చారు కదా ఎలాగో. ఎస్, రెడీ. పర్లేదు మేడం, ఈరోజు చెప్పండి, నెక్స్ట్ ఆ మేడం చెప్తానన్నారు కాబట్టి ఆ నెక్స్ట్ నేను చెప్తాను. ఉమాదేవి మేడం, మీరు రెడీనా ఇప్పుడు? రెడీ మేడం. కానీ ఈరోజు ప్రేయర్ నేను చేశాను కాబట్టి లిస్ట్ మీరు చేయండి. సరే మేడం. ఓకే, వెల్కమ్. అందరూ కూడా ట్రయాడ్ వేసుకోండి మాస్టర్స్. చూడండి ఎలా పాయింట్ జీరో అయిన నేను, సప్తమ తలంలో ఉన్న నేను, 7వ తలంలో ఉన్న నేను, 7 నుంచి 6కి, 6 నుంచి 5కి, 5 నుంచి 4, 3, 2, 1 ఎడమ మోకాలు వరకు దిగి వచ్చిన మనం ఇదంతా భూతలం మీద అనుభవాలు తీసుకుంటూ ఉన్నాం. అనుభవాల సారాలన్నీ తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ భానుసార్ చెప్తారు, రామ్తా గారు పరిచయం అయిన తర్వాత మన రియాలిటీని మనం చేంజ్ చేసుకోవచ్చు అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన స్వస్థితికి, మన పూర్వస్థితికి, మన దివ్యస్థితికి, మర్చిపోయిన మన దివ్యత్వాన్ని మళ్ళీ మన దైవత్వాన్ని, మన దివ్యత్వాన్ని స్మరించుకుంటూ మళ్ళీ మనం 1, 2, 3, 4, 5, 6, 7 చూడండి దిగి వచ్చాం, అనుభవాలు అనుభవించాం. మళ్ళీ మన పాయింట్ 0 స్థితికి వెళ్ళి ఇక్కడ మనం ఏంటో చెప్తున్నాం. ఇక్కడే ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్డ్. ఇంకా లిస్ట్ ఇంకా స్టార్ట్ చేయండి మాస్టర్స్. I am Christ consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the always knowing intelligence. I am awakened. I am enlightened. మేడం, ఇంటెలిజెన్స్ అని చదవండి చాలు. Intelligence. మేడం, చిన్న అప్పుడప్పుడు రిక్వెస్ట్. మీరు ఏదైనా ఉచ్చారణలో ఉంటే నేను సరి చేస్తా, ఏమనుకోకండి. సరే మేడం, మీరు చేయండి. మేడం, ఆ చిన్న ధైర్యంతోనే రిక్వెస్ట్. చదువుతున్నాను. చిన్న రిక్వెస్ట్, కొద్ది గ్యాప్ ఇస్తే మేము కూడా ఓకే, ఓకే చెప్పుకునేదాన్ని. మేడం, పలికేంత గ్యాప్ ఇవ్వండి, అక్కడ వాళ్ళు సరే. పలుకుతుంటారు. సరే. I am the always knowing intelligence. Intelligence. Yes. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love.
I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are full developed. I know that ఫుల్లీ డెవలప్డ్. fully developed. నిదానంగా ఎదుటి వాళ్ళు పలికేంత నిదానంగా చెప్పండి. ఏం మునిపోయింది లేదు, ఎవరుంటే వాళ్ళే ఉంటారు. సరే మేడం. My psychic abilities are fully developed. I know the thought of others. I can see things others do not. I know the future and make my choices accordingly. Yes. Choices accordingly. I am precognitive. I have teleportation ability. Teleportation. I have teleportation ability. అంతే. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past my experiences. పాస్ట్ లైఫ్ రాసుకోండి, Life, తప్పకుండా రాస్తున్నారు. పాస్ట్ Ah, లైఫ్. okay. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. కాన్షియస్ సెల్ఫ్. I experience my conscious self. ఎస్. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. ఇండివిజువల్. మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. I see clearly the energy field of every individual. Every day my joy grows. I live in the now. I am 0.0. I have witnessed the golden విజన్స్. visions.
I Hmm. have visions of the golden plain of paradise. Yes. I go to the Ram's house. I remember my life with Ramta. I remember all the Ramta taught All me. that. I remember all that Ramta taught me in his lifetime. I remember. I am a time traveler. I commune with great being. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past life. I remember my future. I am fabulous imagination. I visualized easily and dimensionally. What I imagine is real. What I image is my primary reality. What I imagine. What I imagine is my primary reality. I am an alchemist. I am an alchemist. I am an alchemist. I have the power to create my life the way what it to be. I can create anything I want. My manifestation come quickly. I effect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is away inspiring. My passion is Av inspiring. Av చెప్పండి. My passion is My passion is Av inspiring. Av inspiring. అంతే. I am self inspiration. Yes. My talents surface and flow freely. My creativity One minute. My talents surface and flow freely. yes. Flow freely. Yes. FLOW ఉంది మేడం. Flow Yes. freely. Yes. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of twilight. My consciousness impressions are realized. My